ధనం మూలం ఇదం జగత్. ఒక ఊరిలో డబ్బు అంటే ఎంతో ఇష్టం ఉన్న కుర్రాడి కథ ఇది. ఒకరోజు ఆ కుర్రాడితో వాళ్ళ బాబాయి ఇట్లా అడుగుతాడు. బాబాయ్, ఏరా డబ్బు డబ్బు, ఎప్పుడు చూడు డబ్బు తప్ప మరేం అవసరం లేదా? అసలు నీకు ఇంకేం ఫీలింగ్స్ లేవా? అబ్బాయి, అంతా డబ్బే బాబాయ్. ఈ భూమి మీద ఫీలింగ్స్కి ఫేర్వెల్ ఎప్పుడో చేశారు. ఇప్పుడు మనిషిని నడిపించే మిషన్ మనీ మాత్రమే. ప్రేమ, కోపం, జాలి, సంతోషం, బాధ, ఇలా ఎన్నో ఎమోషన్స్ని మనుషులందరిలో ఉంటాయి. కానీ అందరికీ ఉండే కామన్ ఎమోషన్ డబ్బు. అంతెందుకు బాబాయ్, ఒకడు గుర్తుపెట్టుకో, ప్రసాదం పెట్టే పూజారి దగ్గర నుంచి పాఠం చెప్పే టీచర్ వరకు, పదవిలో ఉన్న పొలిటీషియన్ దగ్గర నుంచి ఓట్లు వేసే ప్రజల వరకు అందరికీ అత్యంత ప్రియమైనది డబ్బు. డబ్బు ఉంటే నయం కాని జబ్బు ఉండదు. ఆకలి చావులు ఉండవు. అప్పు చేసే రైతు ఉండడు. తప్పకుండా వచ్చేది కష్టం. డబ్బు అంటే దానికి కూడా ఇష్టం. అందుకే నువ్వు కష్టపడితే ఇష్టపడి మరి నీ దగ్గరికి వస్తుంది డబ్బు. ఈ డబ్బు పూర్వం రాజుల దగ్గర ఉండేది, ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ శతాబ్దాల పాటు యుద్ధాలు చేశారు. వీళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి ప్రమాణాలు చేస్తున్నారు. డబ్బు కోసం నీడనిచ్చే చెట్టు నరకడం మొదలుపెట్టిన మనిషికి తనతో పాటు నడిచే మరో మనిషిని నరకడానికి ఎక్కువ టైం తీసుకోలేదు. మనీ ఉన్న పర్సు ఉంటే చాలు, మనసులో ఉన్న మగాన్ని మర్చిపోయి మనసులో లేని మగాన్ని పెళ్లి చేసుకుంటాము. ఆల్కహాల్ని డబ్బు పెట్టి కొంటున్నాం. అదే డబ్బు కోసం అమ్మాయిలకు అమ్ముడు పోతున్నాం. దీన్నే కట్నం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆక్సిజన్ కూడా డబ్బు పెట్టి కొంటున్నాం. అంత ఎందుకు బాబాయ్? మనిషి కాఫీ కప్పు కడిగినా, కలర్ ఫోటో తీసినా, రిక్షా తొక్కినా, రైలు నడిపినా, విమానం ఎక్కినా, అంతరిక్ష వీధిలో తిరిగినా అంతా డబ్బు కోసమే. డబ్బు అనే 2 అక్షరాలు మనిషి అనే 3 అక్షరాలను ఆడిస్తుంది, కవ్విస్తుంది. మనిషి మీద పై చెయ్యి సాధిస్తుంది. డబ్బు ఉన్న వాడి దగ్గర నుంచి అడుక్కునే వాడి దాకా అందరికీ ఉండే కామన్ ఎమోషన్ డబ్బు. ఈ కాలంలో మనిషికి కరెన్సీ ఈజ్ ఓన్లీ ది ఎమర్జెన్సీ. ధనం మూలం ఇదం జగత్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.